ఓం నమ శివాయ. మహాకాళేశ్వరం దేవాలయం, రాజమండ్రి. ఇక్కడ 9 అడుగుల శివలింగం ఉంటుంది. ప్రతిరోజు చితాభస్మంతో అభిషేకం జరపబడుతుంది. మేము ఆ దేవాలయాన్ని సందర్శించుకున్నాము. ఇది గోదావరి నదీ తీరాన వెలిసినటువంటి మహాకాళేశ్వర దేవాలయం. ఆంధ్ర ఉజ్జయినిగా ప్రసిద్ధి. ఉజ్జయినిలోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వర ఆలయ శైలిని పోలి ఉండే ఈ దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆంధ్ర ఉజ్జయినిగా ప్రసిద్ధి. ఆ గోపురాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. లోపల చూస్తే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఆ గోదావరి నదీ తీరాన వెలిసినటువంటి ఈ దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల పాలరాతితో తయారు చేయబడినటువంటి సకల దేవతా విగ్రహాలు ఉంటాయండి. చుట్టూ ఉంటాయి. 2 కళ్ళు సరిపోవండి అవి చూడటానికి. చాలా అద్భుతంగా ఉంటాయి. పాలరాతితో తయారు చేయబడినటువంటి విగ్రహాలు. మేము ప్రతిదీ కూడా చూడటం జరిగింది. నేను ఇది రెండో లేదా మూడవసారి దర్శించుకోవడం అండి ఈ దేవాలయాన్ని. ఉదయాన్నే చితాభస్మంతో అభిషేకం ఇక్కడ జరపబడుతుంది. ఈ దేవాలయం అమ్మవారు దేవాలయం కూడా ఉంటుంది. చూడండి చాలా బాగుంటుంది. జ్యోతిర్లింగాలన్నీ ఉంటాయి. చూసారా, చాలా బాగుంటుంది. చుట్టూ మొత్తం పాలరాతితో తయారు చేయబడినటువంటి విగ్రహాలు ఉంటాయి. అమ్మవారు విగ్రహాలు ఉంటాయి, ఋషుల యొక్క విగ్రహాలు ఉంటాయి. రాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, ఇలా అన్ని దేవతలు ఒకే దగ్గర కొలువై ఉంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ నదీ తీరాన. ఎప్పుడైనా మీరు కూడా రాజమండ్రి వెళ్ళినట్లయితే సందర్శించండి. చాలా చాలా బాగుంటుంది. రేపు పుష్కరాలు, వచ్చే సంవత్సరం పుష్కరాలు అక్కడ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో మీరు కూడా అక్కడికి వెళ్ళి దర్శించుకోండి. మా ఫ్యామిలీ అంతా వెళ్ళాం కానీ బాగా టైర్డ్ అయ్యి ఉన్నారని వాళ్ళు రాలేదు. నేను నా పాప అట్లా కొన్ని పిక్స్ అవి తీసుకున్నాము. వాళ్ళు కూర్చున్నారు అక్కడ శివలింగం ముందు. గుడి అవుట్ సైడ్ అండి ఇది. మేము అక్కడి నుంచి అలా ఇంకా నది పరివాహక ప్రాంతం అలా వచ్చాము. అక్కడ కోటిలింగాల స్వామి అక్కడ శివాలయం ఉంటుంది. శివలింగం అండి అది. ఎప్పుడైనా సందర్శించుకోండి, చాలా బాగుంటుంది. 9 అడుగులండి ఇది. ప్రతిరోజు చితాభస్మంతో అభిషేకం. అక్కడ నుంచి మేము గ్లో గార్డెన్ దగ్గరికి వచ్చాము. చాలా అంతా కూడా లైటింగ్స్, ఈవినింగ్ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఇంకా చాలా చూసాము. మొత్తం లైటింగ్స్. మా ఫ్యామిలీ